బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు చేవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే యాదయ్య దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపిస్తే పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. కేవలం ఎమ్మెల్యే యాదయ్య సొంత లాభం కోసమే కాంగ్రెస్ లో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన కాళే యాదయ్యకు బీఆర్ఎస్ శ్రేణులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా దుర్దినం, దుఃఖమయం. ఈరోజు ఎంతో కష్టపడి మరి టీఆర్ఎస్ శ్రేణులు మరి వాళ్ళు అన్నిటినీ త్యాగం చేసి ఈరోజు ఆయనను 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి ఈరోజు మరి చేవెళ్ళ ప్రజలకు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి అలాగే మరి తల్లి లాంటి పార్టీని వదిలి ఈరోజు దొంగలాగా ఢిల్లీకి పోయి మరి నిన్నగాక మొన్ననే మరి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మరి సార్ నేను వెళ్ళట్లేదు సార్, నేను పోను సార్ అని చెప్పి నమ్మవలిగి తెల్లారా ఢిల్లీ పోయి మరి కండువా కప్పుకున్నటువంటి మరి యాదయ్య గారు మరి రేపు పొద్దుగల్లా ఎట్లా తిరుగుతాడు చేవెళ్ళాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. మరి ఎందుకనంటే ఈరోజు ఎంతో ప్రేమతోటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి నిన్ను గెలిపిస్తే మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ యువ నాయకత్వాన్ని మీరు చూడండి. మరి వీళ్ళ కష్టార్జితంగా మరి ఆయన ఎమ్మెల్యే అయ్యుడు, మరి దాన్ని కూడా కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా నియ్యత లేకుండా మరి ఈ రోజు ఆయన పార్టీ మారడం అనేది అది శోచనీయం. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం